సో హలో, ఈ వీడియోలో మీడియన్ గురించి మనం మాట్లాడదాము. ఓకే, సో హియర్ మీడియన్, మనము ఇందులో 2 ఫార్ములాస్ ఉన్నాయి చూడండి. ఒకటి ఆడ్ నంబర్స్లో మీడియన్ ఈ విధంగా చేయాలి. ఓకే, నెక్స్ట్ ఈవెన్లో వచ్చినప్పుడు మనం n/2 చేయాలి. ఓకేనా? సో దీని ప్రకారంగా మనం కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఫార్ములా సమ్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ 17, సో 31, 12, 27, 15, నెక్స్ట్ 19, 23. ఓకేనా? ఇది ఇవ్వడం జరిగింది. సో వీటిని మనం ఫస్ట్ ఎలా మార్చుకోవాలి అంటే ఈ అబ్జర్వేషన్ని అరేంజ్ చేసుకోవాలి. ఓకే, ఇది మనకు ఎలా ఉంది, ఇది కరెక్ట్ లేదు అంటే ఎలా ఉంది అంటే మనము ఇక్కడ అరేంజింగ్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఆర్డర్ రూపంలో చేసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అంటే హియర్ 17, 31, 12, 27 ఇలా ఉంది. సో మనం ఫస్ట్ దీన్ని చూడండి. ఇక్కడ 12 ఆఫ్టర్ 15 ఆఫ్టర్ 17 ఆఫ్టర్ 19 ఆఫ్టర్ 23 ఆఫ్టర్ 27 ఆఫ్టర్ 31. ఓకేనా? మనం దీన్ని ఈ విధంగా మార్చుకోవాలి. మార్చుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫార్ములా చూడండి. సో మీడియన్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, మీన్స్ మీడియన్ ఈజ్ ఈక్వల్ టు, సో వాట్ ఈస్ ద ఫార్ములా? ఎన్. ఇక్కడ టోటల్ ఎన్ని చూడండి ఒకసారి. 1 2 3 4 5 6 7 అనేది ఏమొస్తుంది మనకు? ఏం నెంబరు? ఆడ్ నెంబర్ వస్తుంది. సో ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు ఏం తీసుకోవాలి మనము? ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు n+1 తీసుకోవాలి. ఓకే, సో n+1/2. ఓకే, సో n, సో 1 2 3 4 5 6 7 means 7 + 1/2, సో 8/2. 2 1s 2 4s. సో ఇక్కడ 1 2 3 4 అనేది ఏమవుతుంది? ఇది మనకు మీడియన్ అవుతుంది. ఓకే, మీన్స్ ఫోర్త్ టర్మ్. ఇక్కడ ఫోర్త్ టర్మ్ ఏమవుతుంది? ఫోర్త్ టర్మ్ ఆర్ ఫోర్త్ ఐటమ్ ఏమవుతుంది మనకి? ఇక్కడ 19 అనేది మీడియన్. ఓకే, సేమ్ మీడియన్ని మనం ఈ విధంగా ఫైండ్ చేయాలి. నెక్స్ట్ మీడియన్. ఓకేనా? మీడియన్ మనం ఎలా చేయాలనేది అర్థమైపోయింది. ఇప్పుడు మోడ్. ఓకే, ఇది కంపల్సరీ మనకు 9th క్లాస్లో ఇలాంటి సమ్స్ వస్తాయి. 9thలో రావచ్చు, లేదా రేపు 10th క్లాస్లో కూడా మనకు మీన్, మీడియన్ అండ్ మోడ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇక్కడ చూడండి, మోడ్ అంటే ఏంటి అంటే ఎక్కువ సార్లు ఏదైతే నెంబర్ రిపీట్ అవుతుందో ఆ రిపీట్ అయినటువంటి నెంబరే మోడ్. ఓకేనా? అర్థమైంది కదా? మళ్ళీ ఒకసారి చూడండి. ఇచ్చినటువంటి డాటాలో లేదా ఇచ్చినటువంటి అబ్జర్వేషన్లో రిపీట్ అయినటువంటి నెంబరే అది మనకు మోడ్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్, సో ఎగ్జాంపుల్ 17, 6, 19, 14, 8, 6, 12, 15, 6 అండ్ 16. ఓకే, ఇవి మనకిచ్చినటువంటి అబ్జర్వేషన్స్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇందులో 6 అనేది 1 2 3 టైమ్స్ 6 అనేది రిపీట్ అయ్యింది. ఓకేనా? మీన్స్
ఇక్కడ ఎక్కువ సార్లు మనకి ఇది వచ్చింది. ఓకే, కాబట్టి ఇది మనకి ఏమవుతుంది, ఇది మోడ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు, మోడ్ ఈజ్ ఈక్వల్ టు 6. ఓకే కదా, అర్థమైంది కదా, ఇది ఈజీగా మనం చేయగలుగుతాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మీకు ఇచ్చినటువంటి ఇక్కడ 9.2లో ఏమి ఇచ్చింది, మనం ఒకసారి ఇక్కడ మీన్ చూద్దాం. ఓకే, ఇక్కడ నంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ అండ్ నంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఇలా ఇచ్చినప్పుడు మనం మీన్ని ఎలా ఫైండ్ చేయాలి అని చూద్దాం. దీని తర్వాత ఇక్కడ కే వాల్యూ ఉంది చూడండి, కే వాల్యూని కూడా మనం ఎట్లా ఫైండ్ చేయాలనేటటువంటిది కూడా ఒక సమ్ నేను చెప్పేస్తాను, ఇదే సమ్ చెప్పేస్తాం. ఓకేనా, సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి చూడండి, ఇక్కడ నేను సమ్ వేసుకున్న నంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ అండ్ నంబర్ ఆఫ్ ఫ్యామిలీస్, ఇది ఎక్స్, ఇది ఎఫ్. ఓకే, సో మనం చేయవలసింది ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ఐ ఎక్స్ఐ. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇచ్చినటువంటివి ఏమి ఇచ్చిండు, ఫస్ట్ ఇక్కడ 0 1 2 3 4 5 ఇచ్చిండు, 11 25 32 10 అండ్ 5 1 ఇచ్చిండు. ఓకే, సో ఇక్కడ నేను వేసేసుకున్నా చూడండి. సో 0 × 11 0 అవుతుంది, 1 and 25 1s 25, 32 2s 2 2s 4, 2 3s 6, సో 30, సో 5 4s 20, సో 5. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏం చేయాల్సింది, ఇక్కడ నంబర్ ఆఫ్ ఎన్, దీని ఫార్ములా కూడా మనకు రావాలి. చూడండి, ఇది ఫార్ములా, దీనికి సంబంధించినటువంటి ఫార్ములా ఎలా ఉంటుంది అంటే ఇక్కడ నేను రాస్తున్నా. సో మీన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఓకే, సో ఇవన్నీ మనకు ఎఫ్లో వస్తుంది. ఇది ఏం రాసుకోవచ్చు మనం, ఇది ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి 11, సో 1 5 6 2 8 8 5 8 5 13 14. So here 1 3 4 4 6 7. ఓకేనా, కరెక్టే కదా, ఒకసారి చూద్దాం ఎందుకు మిస్ అయిపోతుంది. 25 32 10 5 1, సో 6 8 9 9 14, సో 1 2 5 7 8, 1 minute, 1 2 5 ఓకే 8. ఇప్పుడు ఇక్కడ చూడండి, సో ఇది కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇది మనం టోటల్ యాడ్ చేసుకుంటే 5 4 9 9 5 14, నెక్స్ట్ 1 3 6 12 14. ఇది ఏంటి, సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఈజ్ ఈక్వల్ టు ఇది. ఇప్పుడు ఇది చేసుకున్న తర్వాత డైరెక్ట్ మనం ఏం చేయాలి, మీన్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు 144/84. దీన్ని మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు 2 టేబుల్లో. 2 4s 8, 2 2s 2 7s 2 2s 2 2s 2 1s 2 3s 6, 2 6 12. ఓకే, పోదు కాబట్టి సో ఇక్కడ 36ని 21 తోటి చేస్తే సో 2లో ఎంత అవుతుంది, ఎక్కువైపోతుంది. ఓకే, సో 1లో 21, సో 5 ఇక్కడ 1 వస్తుంది, పోదు కాబట్టి పాయింట్. ఇప్పుడు 21లో ఎంత పోతుంది, 5 చూద్దాం. ఓకే, 5 1s 5, 5 2s 10, 7లో 7 1s 7, 7 2s 14, ఇంకొకటి 8లో చూద్దాం. 8 1s 8, 8 2s 16, ఎక్కువ పోయింది. సో 7లో 147, సో 3 ఉంటుంది 30, సో అగైన్ 1
21.9. ఓకే, ఇది ఇట్లా వస్తుంది కాబట్టి మనం డైరెక్ట్ ఇక్కడ ఎంత రాసుకోవచ్చు, 1.71 ఇది మీన్గా మనం రాసుకోవచ్చు. ఓకేనా, ఇది మనకు సంబంధించినటువంటి మీన్ ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఇచ్చింది చూడండి. ఇప్పుడు ఇలాంటి ఈ సమ్ మనం చేయాలి. ఓకే, కే వాల్యూని ఫైండ్ చేయడం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ సమ్ ఇక్కడ ఎంటర్ చేసుకున్నా. సో ఎక్స్ వాల్యూ ఏమి ఇచ్చిండు ఇక్కడ మనకు చూడండి, ఎక్స్ 2, 4, 6, 8, 10, 12 ఇచ్చిండు. అదే ఎఫ్ ఈజ్వల్ ఏమి ఇచ్చిండు, 4, 7, 10, 16, కే అండ్ 3. ఓకే, సో ఇక్కడ నేను తీసుకున్నా. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి మనం, ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే మల్టిప్లై చేసుకోవాలి. ఓకేనా, 2 4s 8. ఓకే, సో 7 4s 28. సో హౌ మచ్ హియర్, 60. హియర్ 16 8s how much, 128. ఓకే కదా, 128. ఇక్కడ 10k రాయాలి. సో 12 3s 3 2s 6 3 1s 3. ఓకే, సో ఇప్పుడు మనము దీన్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, 4 7 11 11 21 21 21 16 37 37 3 40. సో హియర్ n ఈజ్ ఈక్వల్ టు 40 ప్లస్ కే ఇక్కడ రాసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మనం చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, 128, నెక్స్ట్ 60 అండ్ నెక్స్ట్ 60 ఆఫ్టర్ 36 28. ఓకే, సో హియర్ ఓన్లీ సో ఎంత, 8 6 14 14 8 22 అంతే కదా, 8 6 14 14 14 22. ఓకే, 2 2 4 4 10 13 15 2 మిగిలింది ఏంటి, 80 మిగిలింది. సో 260 అవుతుంది, రైట్. సో ఇది సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఈజ్ ఈక్వల్ టు 260 ప్లస్ 10Kగా రాసుకోవాలి. ఇది ఈ విధంగా మనం రాసుకోవాలి. ఓకేనా, అయితే ఇక్కడ మనకు ఇక్కడ ఇచ్చింది ఏంటి, సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, ఇక్కడ చూడండి, సో 7.2 ఇచ్చిండు. ఓకేనా, సో మీన్ ఈజ్ ఈక్వల్ టు 7.2 ఇచ్చిండు. సో మీన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. సో ఇక్కడ ఎంత ఇచ్చింది మనకు, 7.2. ఇక్కడ ఎంత వచ్చింది, 260 ప్లస్ 10K. ఓకే, బై 40 ప్లస్ K. సేమ్ మనం ఏ విధంగా చేయాలి, ఇక్కడ చూడండి, దీని కింద 1 అనుకుందాం, ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఓకేనా, సో 260 ప్లస్ 10K ఈజ్ ఈక్వల్ టు 7.2. సో 40 ప్లస్ K. ఇప్పుడు ఇది యాజ్ ఇట్ ఈస్ 260 ప్లస్ 10K ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 7.2ని 4 తోటి చేస్తే 4 2s 8. ఈ 7.2 అనేది 40ని మల్టిప్లై చేస్తుంది, కేని కూడా మల్టిప్లై చేస్తుంది. 4 2s 8, సో 28. ఓకే, సో హియర్ పాయింట్ వస్తుంది. సో ఎంత వస్తుంది, 288 ప్లస్ 7.2K. ఓకేనా, ఇంతవరకు వస్తుంది. ఓకే, నా ఇక్కడ ఈ కే వాల్యూస్ని ఇక్కడ ఉంచుకున్నాను చూడండి. సో 10K
ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇటు వస్తే 7.2k ఈజ్ ఈక్వల్ టు 288 మైనస్ 260. ఓకే, నేను ఇక్కడే చేస్తున్నా, చూడండి ఇక్కడ. సో 10 నుంచి 7.2 తీసేస్తే ఎంత వస్తుంది? సో 8, ఓకేనా? సో 2.8 వస్తుంది, అంతే కదా? సో 2.8k ఈజ్ ఈక్వల్ టు ఇది ఎంత వస్తుంది? సో 88 వస్తుంది. సో 288 నుంచి 260 తీసేస్తే 28 వస్తుంది. ఓకే, 28. సో నౌ k ఈజ్ ఈక్వల్ టు 28/2.8. సో మనం ఇప్పుడు ఏం చేద్దాము? ఇక్కడ k ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఈ పాయింట్ని తీసేయాలనుకుంటే 0/28. 28 1s 28 10s. సో k ఈజ్ ఈక్వల్ టు 10. ఇట్లా k వాల్యూని మనం ఫైండ్ చేయొచ్చు. ఓకేనా? ఇది ఒకసారి చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ 9th క్లాస్కి సంబంధించినటువంటివి. ఓకే, ఇందులో ఒకటే ఉంది, k వాల్యూ ఉంది. k వాల్యూ కూడా అడగొచ్చు, లేదా x వాల్యూ కూడా అడగొచ్చు, ఏ వాల్యూ అయినా అడగొచ్చు. ఓకే.